నన్ను నా కుటుంబాన్ని వదిలేస్తానండి. నేను హెల్ప్ చేస్తాను. వదిలేస్తానంటే బాంబేలో ఉన్న ముఖ్యమైన వ్యక్తిని, 90 కిలోల డ్రగ్స్ ని రెండు మీకు అప్పగిస్తాను సార్. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసావనుకో, నిన్ను నీ కుటుంబాన్ని వదిలేస్తాను. నోటితో చెప్తే సరిపోతుందా, లేక ఒట్టేసి చెప్పంటావా? మాట చాలు సార్. మురళి, నేను నీకు అడ్రస్ పంపించాను. అక్కడ 90 కిలోల పౌడర్ ఉంది. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి అన్నపూర్ణ మెస్ లో పెట్టి మన ఒకటి భద్రంగా చూసుకోమను. ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. ఓకే? రండి సార్. ఏంటి సార్ ఫస్ట్ టైం? ఏంటి వెంకట్, ఈ రోజైనా పోలీసులా పనిచేస్తావా? హలో, ఆ పిల్ల కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. మీరు ఎంతసేపట్లో వస్తున్నారు? ఇంకో గంటలో అక్కడ ఉంటాను. ఆ పిల్ల ఎక్కడికి పోకుండా చూసుకో. హలో శేఖర్, నాకు హెల్ప్ కావాలి. చెప్పుకోకలా ఏం చేయాలి? నేను చెప్పబోయే చోట కొంత డబ్బుంది. ఏమనుకోకపోతే నాకు తెచ్చివ్వగలవా? ఏడుందో చెప్పు. ఆ డబ్బు ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్ లో ఉంది. సరిగ్గా విను, బ్రౌన్ కలర్ బ్యాగ్. కరెక్ట్ గా తీసుకొచ్చి ఇచ్చేయి. తెచ్చిచ్చాక నన్ను వదిలేయాలా? అలాగే. అయ్యో, నెమ్మదిగా పనిచేయలేరా? జాగ్రత్త. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళి అలవాట్లేదా? సరే, అది చెప్పక్కర్లేదు. కనీసం నా సరుకు ఎక్కడుందో చెప్పాలిగా. చెప్తే మీ నలుగురిని ప్రాణాలతో వదిలేస్తా. ఆ మాట అంటే నమ్ముతావా ఏంటి? కానీ తప్పకుండా వదిలేస్తా. అమ్మా, టైం అయిందమ్మా. ఇప్పుడు బయలుదేరితేనే రేపు ఉదయం టైంకి రీచ్ అవ్వగలుగుతాం. బయటికి వెళ్ళరా పాకి నా కొడక. సరుకెక్కడా? సార్, చాలా థ్యాంక్స్ సార్. ఇక బయలుదేరుతాం. ఎక్కడికి బయలుదేరారు? తప్పు చేశారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని చట్టం చెప్తోంది. అదే నేను చెప్తున్నాను. సార్, ఆయన్ని పట్టేస్తే మమ్మల్ని వదిలేస్తానని చెప్పారు. అబద్ధం చెప్పారు. సరే సార్, మార్చి మార్చి మాట్లాడుతున్నారేంటి సార్? సార్ ప్లీజ్ సార్, భయపెట్టకండి సార్, ప్లీజ్ సార్. 90 కిలోల కొకైన్తో పాటు క్రిమినల్స్ ను కూడా పట్టుకున్నాను. ఎంత త్వరగా రాగలిగితే అంత త్వరగా రండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు చేసేది తప్పు సార్. ఈ పని మేము డబ్బు కోసం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా? మరి దేశం కోసం సంఘసేవ చేస్తున్నావా ఏంటి? న్యాయంగా చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి పారేయాల్సింది. ఏదో వీడిని పట్టించారు కదా అని మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను. సార్, ఒక ఐడియా సార్. ఏంటో చెప్పు. నేను నా భార్య తప్పొప్పుకుని సరెండర్ అయిపోతాం సార్. దయచేసి నా బిడ్డల్ని వదిలేయండి సార్, ప్లీజ్. ఏంటి నువ్వా? కోర్టుకు వెళ్లేలోపు నీ భార్య చచ్చిపోతుంది. తర్వాత వాయిదాలోపు నువ్వు చచ్చిపోతావు. అప్పుడు ఇక కోర్టు చుట్టూ నేను పిచ్చోళ్ళ తిరుగుతూ ఉండాలి. నువ్వు నీ బోడికును పార్కులో పల్లీలు అమ్ముకునే వాళ్ళలా ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియక తప్పు చేశాను. మమ్మల్ని వదిలేండి ప్లీజ్ సార్.
ఒక తప్పు చేసినప్పుడే ఖండించకపోతే ఇలా తప్పులు చేస్తూనే ఉంటారు. సార్ 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 నేను చెప్తాను సార్. ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వు. నువ్వు ఊరుకోమ్మా. ఉండమ్మా నేను చెప్తాను. నేను మాట్లాడతాను కదా, నేను చెప్తాను సార్. ఉండండి సార్, ఫైల్ తీసుకొస్తున్నాను. సార్ ఈ ఫైల్ చూడండి సార్. నన్ను కాపాడాలంటే ఉండు, నన్ను కాపాడాలంటే 15 లక్షలు ఖర్చు అవుతుంది సార్. అందుకే తను అలా చేసింది. నువ్వు ఉండమ్మా. నా బిడ్డకి నేనంటే ఎంతో ప్రేమ సార్. ఆ ప్రేమతోటి తను నన్ను కాపాడాలని ఇదంతా చేసింది. ఒట్టేసి చెప్తున్నాను సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను సార్. మమ్మల్ని వదిలేయండి సార్. ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్. మరో దారి లేక ఇదంతా చేశాను సార్. మమ్మల్ని క్షమించండి సార్. ఏయ్, అడ్డమైన పనులు చేసి అమాయకుల్లో నటిస్తున్నారా? చావగొడతాను. కోకిల, నువ్వు అన్న మాటే నిజం. ఇతనికి నువ్వు చెప్పినట్టు చేస్తేనే కరెక్ట్. ఏం చేస్తావే? శోభా, రిలాక్స్ గా ఉందా అంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నావమ్మా? ఏ టైంలో నేను ఎవరిని కలవాలమ్మా? ఏమండి, ఇక్కడ మీరేం చేస్తున్నారు? పక్కా టెంపో డ్రైవర్ లా ఉన్నారే. నీకిక్కడేం పనే? నేను చెప్పా కదా మసాజ్ చేయించుకోవడానికి వెళ్తాను. ఇదేమన్నా మసాజ్ పార్లరా? అక్కడికి వెళ్తే గంటన్నరలో రుద్ది పారేస్తున్నారు. ఇక్కడైతే నైట్ ఫుల్ రిలాక్సేషన్, ఫుల్ మసాజ్ చేస్తున్నారు. లోపలికి వచ్చే వాళ్లతో మేము 5 కలిసి ఇప్పటి వరకు సరుకు చేరేసేవాళ్ళమని చెప్తాను. మీరు అరెస్ట్ చేయాలంటే మమ్మల్ని 5 అరెస్ట్ చేయక తప్పదు. సారీ సార్. పాపం సార్. నేను, మీరు. సార్, ఇన్స్పెక్టర్ గురు సార్. ఐఎమ్ కృష్ణ. వీళ్ళ అక్యూజ్డ్? కాదు సార్, అక్యూజ్లు 3. 2 బయట ఉన్నారు, ఒకడు చచ్చాడు. ఏం జరిగింది? సార్, 90 కిలోల కొకేన్ పట్టుకున్నాను సార్. ఆ కోపంతో నా భార్యని వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపుతానని భయపెట్టాడు సార్. అందుకే షూట్ చేయాల్సి వచ్చింది. మొత్తం అంతా మీరే చేసేసుకుంటారు, ఆ తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, అంతేనా? సారీ సార్. సబ్స్టెన్స్ ఏది? అన్నపూర్ణ మెసేజ్ పెట్టాను సార్. చెక్ చేయండి. మీరంతా బయలుదేరండి, మీకు టైం అవుతుంది. సారీ. సరే సరే. ఇదిగోమ్మా, బ్యాగ్ లో పెట్టు. ఆ ఫోటోలన్నీ తీయమని చెప్పాగా, ఇంకా తీయలేదేంటి? త్వరగా తీయండి, బయలుదేరాలి. త్వరగా కానివ్వండి. సారీ సార్, కావాలని పని చేయలేదు. దొంగల్ని పట్టుకుంటున్నారంటే మీరు కూడా పెద్ద దొంగ అయి ఉంటారు. అందుకే సార్ నేను మిమ్మల్ని నమ్మలేదు. కోకిల, నువ్వు చెప్పిన బ్యాగ్లో కంటే ఇందులోనే ఎక్కువగా ఉంది. ఓకేనా? ఎక్కడ పోయిందిరా? చెప్పరా చెప్పరా చెప్పరా. సార్, ఇక్కడ అతను 4 మర్డర్ చేసి 5వ వాడిని మర్డర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. ఇదంతా మోసం సార్, నాకేం తెలియదు సార్. సార్, వాడే ఒప్పుకున్నాడు సార్. వాడిని ఇప్పుడే కస్టడీలోకి తీసుకుంటాను సార్.
సార్ 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 నాకు అసలు ఏమీ తెలియదు సార్ సార్ ఒకే నిమిషం సార్ నేను సామెత చెప్తా వింటారా ఏంటి నాన్న పోయినసారి ఇచ్చిన సరుక్కి అతను ఇంకా డబ్బు ఇవ్వలేదు తెలుసుగా వాడు ఇలా చేస్తూ పోతే కథ వేరేలా ఉంటుంది నేను చెప్పింది అర్థమైందిగా పాత బ్యాలెన్స్ ప్లస్ దీనికి రెండు కలిపి తీసుకురండి అక్కడ వాళ్ళతో తెలివిగా మాట్లాడు బొమ్మలా నిలబడితే ఇలాంటి బిజినెస్ లో మనం చేయలేం అర్థమైందా ఇదిగో తీసుకెళ్ళు సరుకు కొనుక్కోగానే సరిపోదు క్యాష్ కరెక్ట్ గా ఇచ్చేయాలి అర్థమైందా ముగ్గు పిండేగా అమ్ముతున్నావు లేదా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి ఎంత ఇవ్వాలండి నీకు పాత బ్యాలెన్స్ 420 ఈ సరుకు 420 840 అలా చెప్పు ఇదిగో పట్టుకో ట్రే భద్రం అబ్బో పెద్ద బంగారం ట్రే కదా పాత ట్రే ఇది ఆ? ఆ, ఇదిగో ఇస్తున్నా వదిలేస్తే దీన్ని కూడా కొట్టేసేలా ఉన్నావే అమ్మా కరెక్ట్ గా 840 ఉందా కరెక్ట్ గా ఉన్నాయేమో లెక్క చూసుకో